Hi, this is Vishal. I'm a behavior therapist and RCA certified special educator. Welcome to Autism Sunshine. రీసెంట్ టైమ్స్లో చాలా వింటున్నాము రిగార్డింగ్ ఆటిజం, పిల్లల్లో ఆటిజం పర్సంటేజ్ గురించి. విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఆటిజం. సో ఆటిజం ఒక న్యూరలాజికల్ డిసార్డర్. ఇది పిల్లల కమ్యూనికేషన్, సోషల్ ఇంటరాక్షన్ అండ్ బిహేవియర్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అర్లియర్ వీ హ్యాడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటిజం, హై ఫంక్షనింగ్ ఆటిజం అని, ఆస్పర్జస్ అని, క్లాసిక్ ఆటిజం అని, రెడ్ సిండ్రోమ్ అని. బట్ నౌ DSM is a diagnostic statistic manual, a manual book for mental health and brain related conditions, brought all these different types of autism into one umbrella, that is ASD, autism spectrum disorder. సో ASD అందరి పిల్లలు ఒకేలా ఉండదు. కొందరిలో మైల్డ్ ఉంటుంది, కొందరిలో మోడరేట్ ఉంటుంది, కొందరిలో సివియర్ ఉంటుంది. While evaluating the child with autism, we'll see 5 areas of the development: physical development, communication and language development, cognition development, emotional development, social development. For example, if you take a communication development, మైల్డ్ ఆటిజంలో చూసుకుంటే సెంటెన్స్లో మాట్లాడతారు, సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. దే హ్యావ్ గుడ్ కాగ్నిషన్ కంపేర్ టు మోడరేట్ ఆటిజం, సివియర్ ఆటిజం, బట్ దే హ్యావ్ డిఫికల్టీ ఆన్సరింగ్ WH క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్స్ లైక్ రీడింగ్ అండ్ రైటింగ్. అదేవిధంగా మీరు మోడరేట్ ఆటిజంలో చూసుకుంటే ఇందులో నీడ్ బేస్డ్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలు ప్రిఫర్డ్ ఐటమ్స్, ప్రిఫర్డ్ థింగ్స్ మాత్రమే కమ్యూనికేట్ చేస్తారు. బేసిక్ అండర్స్టాండింగ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఇఫ్ యూ ఆస్క్ ఎనీ సింపుల్ క్వశ్చన్స్, ది రిపీట్ ద క్వశ్చన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సర్ ద క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ నేమ్, తిన్నావా, తిన్నావా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్, ది రిపీట్ ద క్వశ్చన్. వీ కాల్ ఇట్ యాజ్ అ ఎకోలోలియా బిహేవియర్. మోడరేట్ ఆటిజంలో వర్డ్ పవర్ తక్కువగా ఉంటుంది. వెన్ యూ టాక్ దెమ్ ఇన్ సెంటెన్స్, దే హ్యావ్ డిఫికల్టీ లైక్ యాపిల్, రెడ్ యాపిల్, గివ్ రెడ్ యాపిల్, ప్లీజ్ గివ్ రెడ్ యాపిల్, మమ్మ ప్లీజ్ గివ్ మీ రెడ్ యాపిల్. సో 2 words 3 words యూస్ చేస్తారు. సెంటెన్స్లో మాట్లాడడానికి డిఫికల్టీగా ఉంటుంది. ఏ చైల్డ్ విత్ అ సివియర్ ఆటిజం మైట్ హ్యావ్ ఓన్లీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఎందుకంటే ఓకల్స్ ఇంకా ఎమర్జ్ కాకపోవడము. దే యూజెస్ హ్యాండ్ గెస్టర్స్ ఫర్ కమ్యూనికేషన్. కొందరి పిల్లల్లో సౌండ్స్, వర్డ్స్ కూడా ఉంటాయి. Why I am saying this, if you understand your child exactly where he stands in a spectrum, you'll plan a better intervention teaching for your child. అప్పుడు టీచింగ్ ఈజీగా ఉంటుంది, మీకు చైల్డ్ అంతా ఛాలెంజింగ్గా అనిపించదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్.